హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో నచ్చితే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు తాళిని ఎవడు అడిగారు? హారమే కదా అడిగింది అని చెప్పేసి మహా అంటుండగా అప్పుడు వెంటనే సుమతి విధంగా అంటుంది, వేద మంత్రాల సాక్షిగా మంగళసూత్రమైన దైవ సంధిలో ముత్యాల హారమైన ఒకటే అని చెప్పేసి తాళికున్న పవిత్రతే హారానికి కూడా ఉంటుంది. సీత దగ్గర ఉన్న ముత్యాల హారం తనకి అది సెంటిమెంట్ అని సీత అంటుండే కదా అని చెప్పేసి సుమతి అంటుండగా అప్పుడు వెంటనే రామ్, మీరు చెప్పింది మాత్రం నిజమే అని చెప్పేసి రామ్ అంటాడు. సీతకి ఎంత సెంటిమెంట్ ఉందని నాకు తెలియదు. ఇక అంతేకాకుండా సీత మెడలో తాళి అయిన ఒకటే, ముత్యాలమైన హారమైన ఒకటే అని ఇప్పుడే నాకు తెలిసింది. సారీ మధుగారు, ఆ ముత్యాల హారం సీతకివ్వండి అని చెప్పేసి రామ్ అంటాడు. సారీ మధుగారు, ఆ హారం సీతకివ్వండి అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా మధు ఆ ముత్యాల హారాన్ని చూస్తూ ఉంటుంది. అయినా మధు గురించి, తన జీవితం గురించి సీత ఆలోచిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మధు దగ్గర ఆ ముత్యాల హారం ఉండడానికి అవసరమేముంది? అంతేకాకుండా మధు కూడా సెంటిమెంట్ కూడా లేదు అని చెప్పేసి సుమతి అంటూ ఉంటుంది. ఇచ్చిన హారం తీసుకోవడంలో తప్పేం లేదు రామ్, ఆ హారం తీసుకొని సీత మేల్లో వెళ్ళే అని చెప్పేసి ఈ విధంగా సుమతి మాటలు విని మహాలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది. ఇవ్వండి మధు గారు అని చెప్పేసి మధు దగ్గర ఉన్న ముత్యాల హారం తీసుకొని అలా సీత మెడలో వేస్తుండగా అప్పుడు వెంటనే సుమతి ఆగునానా అని చెప్పేసి రామ్ దగ్గర ఉన్న ముత్యాల హారం తీసుకొని ఇద్దరి దంట మెడలో వేస్తుంది. సీతారాం మెడలో వేసిన తర్వాత అప్పుడు వెంటనే దీవిస్తూ ఉంటుంది. మీ ఇద్దరిని ఏ దుష్ట శక్తి విడదీయలేదని చెప్పేసి సుమతి ఇద్దరిని దీవిస్తూ ఉంటుంది. అప్పుడు మహాలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది. వెంటనే సుమతి కాళ్ళు మొక్కిన తర్వాత దీవిస్తూ ఉంటుంది. సారీ సీత, అసలు ఈ ముత్యాల హారం సెంటిమెంట్ అని నాకు తెలియకుండా మీ అక్కకి ఇచ్చాను, ఇంకోసారి అలా చేయనని చెప్పేసి అంటుండగా, ఇక ఇదే ముత్యాల హారం అని కాదు, ఏదైనా సరే మీ ఇద్దరికి సంబంధించింది ఇతరులతో పంచుకోకూడదు అని చెప్పేసి ఈ విధంగా సుమతి చెప్తూ ఉంటుంది. నువ్వు సీత సొంతం, సీత నీ సొంతం, మీ జ్ఞాపకాలైనా వస్తువులైనా మీ ఇద్దరి సొంతం, ఇతరులతో పంచుకోవడం అనేది కాదు, ఇక మీరిద్దరు కలిసి పంచుకోవడం అనేది ప్రేమ అని చెప్పేసి సుమతి చెప్తుండగా మహాలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది. మధ్యలోకి వేరే మనిషి కాదు కదా, వేరే ఆలోచన కూడా రానివ్వకండి. అక్కడి నుంచి సుమతి అలా చెప్పి వెళ్ళిన తర్వాత, అవును మామ, ఈ హారాన్ని దేవుడి మందిరంలో పెట్టి ఇక దేవునికి హారతిస్తా పదా అని చెప్పేసి సీతారామన్ తీసుకొని వెళ్తూ ఉంటారు. అక్కడి నుంచి మహాలక్ష్మి అర్చన కోపంగా వస్తూ ఉంటారు. ఏంటి మహా, అసలు ఏం జరుగుతుంది? నిజంగానే రేవతి అన్నట్టు సీతకు నిప్పులా తోడైనట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి ఈ విధంగా అర్చన మహతో అంటూ ఉంటుంది. ఎన్ని రోజులు ఈ డ్యాన్స్ కాంపిటీషన్ వరకే కదా, ఆ తర్వాత సీత ఎలాగో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేది కదా అని చెప్పేసి ఈ విధంగా మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. మధుమిత ఫోన్ చూస్తుండగా ఈలోపు సుమతి వస్తుంది. మధు నీతో మాట్లాడాలి అని చెప్పేసి అంటుండగా, ఏం మాట్లాడాలి? సీత నీ గురించి చెప్పింది, నీ భర్తకు అలా జరగడం చాలా దురదృష్టం అని చెప్పేసి సుమతి అంటుంది. పెళ్ళైన జంట ఏ అచ్చట ముచ్చట తీరకుండానే ఇలా విడివిడిగా ఉండడం చాలా బాధాకరం అని చెప్పేసి ఈ విధంగా సుమతి అంటుండగా, సాటి ఆడదానిగా నేను అర్థం చేసుకోగలను మధు, అలాగే నీకంటే నేను ఒక పెద్దదానిగా ఒక మాట చెప్తాను, వింటావా అని చెప్పేసి సుమతి అంటుండగా అప్పుడు మధు కోపంగా చూస్తూ ఉంటుంది. నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు, అంతేకాదు పుట్టింట్లో ప్రేమ తగ్గుతుంది, అత్తింట్లో గౌరవం తగ్గుతుంది, అటు ఇటు కాకుండా నువ్వు ఉండడం పరుగల పని అనిపించుకోదు, అంతేకాకుండా 10 మందిలో విలువ రావాలంటే అటు ఇటు కాకుండా నువ్వు ఇక్కడుండి పరువు తీసుకోవడం అది నీకు సమంజసం కాదు అని చెప్పేసి సుమతి విధంగా చెప్తూ ఉంటుంది. పరిస్థితుల కారణంగా నీ భర్త జైల్లో ఉండవచ్చు, కాకపోతే నువ్వు ఇక్కడ ఉండకూడదు, నీ పుట్టినింట్లోన లేదా నీ అత్తింట్లోనే ఉండి అటు ఇటు కాకుండా నువ్వు ఇక్కడుండి నీ భర్తను ఎలా ఇడిపించుకోవాలని అనుకుంటున్నావు అని చెప్పేసి ఈ విధంగా సుమతి మంచి మాటలు చెప్తుండగా అప్పుడు మధు కోపంతో ఇక ఆపుతారా అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. వింటున్నా కదా అని ఓ చాటు మార్గాలు బాగా చెప్తూ ఉన్నారు. అయినా నా పర్సనల్ విషయాల గురించి నీకెందుకు? నా లైఫ్ గురించి మాట్లాడే అధికారం, హక్కు నీకు ఎవరిచ్చారు? అసలు మీరెవరు అని చెప్పేసి ఈ విధంగా మధు అడుగుతుండగా, నేను మీ మేనత్ అని చెప్పేసి ఈ విధంగా మాట మారుస్తుంది సుమతి. నీ మంచి కోరే ఒక మనిషిగా చెప్తున్నాను మధు అని చెప్పేసి సుమతి అంటుంది. నా మంచి కోరుకునేవారు మీరెవరు? నా కన్న తల్లివా
లేకపోతే నా కట్టుకున్న వాడికి తల్లివా అని చెప్పేసి ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉంటుంది. వెంటనే సీత వచ్చి కన్న తల్లి చెప్పిన తోడుబుట్టిని చెప్పినా కూడా నువ్వు వినట్లేదు కదక్క, అందుకని ఈవిడని రాయబారానికి పంపించావా అని చెప్పేసి మధు అంటుండగా, సీత పంపిస్తే నేను రాలేదమ్మా అని చెప్పేసి సుమతి అంటుంది. నాకు నేనుగా వచ్చానమ్మా అని చెప్పేసి ఈ విధంగా సుమతి అంటుండగా, నా పర్సనల్ లైఫ్లోకి ఎవరు రావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మధు అంటుండగా, మరి నువ్వు సీత లైఫ్లోకి వస్తున్నావు కదా అని చెప్పేసి సుమతి అంటుండగా, అది నీకు అనవసరం అని చెప్పేసి మధు అంటుంది. వచ్చిన పని చూసుకోండి అని చెప్పేసి మధు అంటుండగా, టీచర్ గారు వచ్చిందే నన్ను గెలిపించి నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించడానికి, పోటీలో గెలవాలంటే డ్యాన్స్ చేయాలి, నా దగ్గర యాక్టింగ్ కాదు అని చెప్పేసి మధు అంటుంది. సీత బాధ నీకు నటనలా కనిపిస్తుందా అని చెప్పేసి సుమతి అంటుండగా, మధ్యలో మీరు దూరకండి, సీత ఎలాగో ఓడిపోతుంది కాబట్టి నా దగ్గర బేరం ఆడడానికి వచ్చారు, ఇక మీ పప్పులు ఏం ఉడకవు అని చెప్పేసి మధు అంటుంది. ఎలాగో పోటీలో నేనే గెలుస్తానక్క అని చెప్పేసి ఈ విధంగా సీత అంటుంది. అయితే ఇక నువ్వు గెలవడానికి ఓడిపోతావో గెలుస్తావో అది నీ ఇష్టం, మీ సలహాలు సూచనలు నాకు అవసరం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి మధు అంటుంది. సీత జీవితంలో నువ్వు వస్తావని నా బాధ అని చెప్పేసి సుమతి మనసులో అనుకుంటుంది. తను ఇప్పుడు చెప్పిన అర్థం చేసుకునే పొజిషన్లో లేదు, తను అర్థం చేసుకునే టైం ముందు ఉంది, ఇక్కడి నుంచి వెళ్దాం పదండి అని చెప్పేసి సుమతి సీత అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రేవతి చెప్పిన తర్వాత శివకృష్ణ లలిత సీత వాళ్ళ ఇంటికి వస్తారు. సీత అని చెప్పేసి హాల్లోకి పిలుస్తుండగా హాల్లో నుంచి సీత వస్తుంది. ఎలా ఉన్నా నాన్న, పిన్ని నానమ్మ ఎలా ఉంది అని చెప్పేసి సీత అడుగుతుండగా, అందరూ బాగానే ఉన్నారు, కాకపోతే నీకు మతి తప్పినట్టుంది అని చెప్పేసి శివకృష్ణ అంటాడు. నాకు మతి తప్పడం ఏంటమ్మా అని చెప్పేసి విధంగా అంటుండగా, లేకపోతే ఏంటి నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి లలిత అడుగుతుండగా, నేనేం చేశానమ్మా అని చెప్పేసి సీత అంటుంది. మీరు దేని గురించి మాట్లాడుతున్నారమ్మా అని చెప్పేసి సీత అడుగుతుండగా, భరతనాట్యం పోటీ గురించి అని చెప్పేసి శివకృష్ణ మాటలు విని సీత షాక్ అయిపోతుంది. మీకెవరు చెప్పాను నాన్న అని చెప్పేసి ఈ విధంగా సీత అడుగుతుండగా, నేనే చెప్పాను అని చెప్పేసి రేవతి వస్తుంది. మీరు చెప్పారా పిన్ని అని చెప్పేసి సీత అడుగుతుండగా, అవును, నీ జీవితం ఇక ముళ్ళబాటలో వస్తుంటే ఇలా చూస్తూ ఉండగలం అని చెప్పామని చెప్పేసి చలపతి అంటాడు. అయినా ఇలాంటి పిచ్చి మార్గాలు తీసుకోవడం, ఇలాంటి ఆలోచనలు చేయడం అసలు ఏంటి సీత అని చెప్పేసి శివకృష్ణ అడుగుతూ ఉంటాడు. మధు కోసమని నువ్వు సమస్యలో పడతావా, పోటీలో ఓడిపోతే నీ జీవితం నీ చేతులారించాలి, ఏం జరుగుతుందో తెలుసా అని చెప్పేసి ఈ విధంగా శివకృష్ణ అంటుండగా, చెప్పినా కూడా వినట్లేదు అని చెప్పేసి చలపతి అంటాడు. సీతకి మీరైనా నచ్చి చెప్పి పోటీ నుంచి విరమించుకోమండి అని చెప్పేసి రేవతి అంటుండగా, పోటీ నుంచి తప్పుకొని పిన్ని అని చెప్పేసి సీత అంటుంది. నీ భర్తను పలంగా పెట్టి పోటీకి ఒప్పుకున్నావు, ఒకవేళ భరతనాట్యం కరెక్ట్ రాకపోయినా ఇక పోటీ నుంచి ఏం జరుగుతుందో తెలుసా అని చెప్పేసి ఈ విధంగా లలిత అంటుండగా, నా మీద నాకు నమ్మకం ఉందమ్మా అని చెప్పేసి సీత అంటుంది. ఒక్కసారి మమ్మల్ని అడుగుండొచ్చు కదా అని చెప్పేసి సీత ఈ విధంగా శివకృష్ణ అడుగుతుండగా, అంత టైం లేదు నాన్న అని చెప్పేసి సీత, నువ్వు గెలుస్తానో ఓడిపోతానో నాకు తెలియదు కానీ నేను ప్రయత్నిస్తానని చెప్పేసి సీత అంటుండగా, ఆవేశంలో తీసుకున్న నిర్ణయం వెనకాల ఎన్ని అనర్థాలు ఉంటాయో నీకు తెలుసా అని చెప్పేసి లలిత అంటుంది. ఇప్పుడైనా ఆలోచించి పోటీ నుంచి తప్పుకోవే అని చెప్పేసి ఈ విధంగా లలిత అంటుండగా, ఈలోపు మహాలక్ష్మి వస్తుంది, పోటీ జరగాలి, సీత గెలవాలి అని చెప్పేసి మహాలక్ష్మి అప్పుడు కావాలంటే మధును తీసుకెళ్ళండి అని చెప్పేసి మహా అంటుండగా, ఏమమ్మా మహాలక్ష్మి నీకు ఇది న్యాయంగా ఉందా అని చెప్పేసి లలిత బాధతో అడుగుతూ ఉంటే, అప్పుడు పందెం కాచేసి సీతని ఇంట్లో నుంచి బయటికి పంపించేసి మధుని ఇంట్లో ఉంచేలానే ఇక ప్లాన్ చేస్తున్నావని చెప్పేసి లలిత అంటుంది. మాటలు జాగ్రత్త, పందానికి ఉసుగొల్పింది, కయ్యానికి కాలు దూగింది మీ సీతే అని చెప్పేసి అర్చన అంటుంది. సీత తెలియకేం చేయలేదు, అన్నీ తెలిసే చేస్తుంది, మాతో గొడవ పెట్టుకొని పందెం ప్రస్తావన తీసుకొచ్చింది సీతే అని చెప్పేసి గిరి జైన అందరు కలిసి అంటూ ఉంటారు. ఇదే పందెం గురించి ప్రస్తావన తీసుకొచ్చారు, సీత గెలిస్తే ఇంట్లో ఉండడం, ఓడిపోతే బయటికి వెళ్ళడం, మధు మీద ఇంట్లో ఉండడం, ఇదంతా మీరే మాట్లాడారు అని చెప్పేసి చలపతి అంటే, అవును మేమే చెప్పాం, సీతని బలవంతం చేశామా లేకుంటే ఒప్పుకోమని చెప్పామా, సీతే ఒప్పుకుంది, సీతే అంతా కరఖండిగా ఒప్పుకున్నప్పుడు నాకెంత ఉండాలి అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ, దండం పెడతాను, జీవితాల్ని ఇలా సర్వనాశనం చేసే పోటీలు వద్దు అని చెప్పేసి లలిత మహాలక్ష్మికి దండం పెడుతుండగా, ఆవిడకు దండం పెట్టాల్సిన అవసరం లేదమ్మా అని చెప్పేసి సీత అంటూ, పోటీ ఆపడానికి ఆవిడ ఒప్పుకున్నా నేను ఒప్పుకోనని చెప్పేసి సీత అంటుండగా, మీ ముందే ఎలా మాట్లాడుతుందో
చూడండి అని చెప్పేసి అర్చన అంటుంది. తప్పుకు సీత అని చెప్పేసి శివకృష్ణ అంటుండగా, ఆ మాట మీరంటున్నారా? యూనిఫామ్ వేసుకొని ఎప్పుడైనా ఎవరి ముంగటైనా మీరు తల వంచారా అని చెప్పేసి సీత అడుగుతుంది. నాన్న సంగతి వేరు, జీవితాలు వేరు అని చెప్పేసి ఈ విధంగా లలిత అంటుండగా, ఆయన రక్తమే నా ఒంట్లో ప్రవర్తిస్తుందమ్మా అని చెప్పేసి సీత అంటుంది. పంతం కోసం ఒక అడుగు వెనక్కి వేస్తే తప్పేం లేదు కదా అని చెప్పేసి రేవతి అంటుండగా, ప్రాణాలు అడ్డుపెట్టి ఒక అడుగు ముందుకు వేస్తే ప్రాణాలు ఏం పోవు కదా పిన్ని అని చెప్పేసి సీత అక్క కోసం ఏదైనా చేస్తానని చెప్పేసి సీత అంటుండగా, అదే సమయానికి మధు వస్తుంది. నీ వల్లే నీ చేతులారా తన జీవితాన్ని కూడా సర్వనాశనం చేసుకుంటుంది ఇంట్లో ఉండటం వల్లే అని చెప్పేసి లలిత అంటుండగా, సీతనేమన్నా పందెం ఖాయమని చెప్పానా? అహంకారంతో కళ్ళు నెత్తికెక్కితే అది అలా చేస్తే నన్ను అంటున్నారేంటి అని చెప్పేసి మధు అంటుంది. అది అహంకారం కాదు, మమకారం. అది గుర్తించలేని నువ్వు ఇక బండ రాయివి అని చెప్పేసి శివకృష్ణ అంటాడు. నేను రమ్మని బ్రతిమిలాడం, కానీ నువ్వు వచ్చి ఉంటే సీతకు ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు. నాకు ఈ పరిస్థితి కారణం మీరు, కానీ సీత పరిస్థితిని నేను కారణం కానే కాదు అని చెప్పేసి మధు అంటుంది. సంతంతా చేసి ఇప్పుడు మమ్మల్ని అంటున్నావా? మహాలక్ష్మి అండ చూసుకొని బాగా విర్రవీగుతున్నవి అని చెప్పేసి ఈ విధంగా లలిత అంటుండగా, అనవసరంగా మహాన్ అంటే ఊరుకోము, ఏదన్నా చెప్పాలనుకుంటే మీ సీతకు చెప్పకండి అని చెప్పేసి అర్చన అంటూ, ఇంతదాకా వచ్చిన తర్వాత పోటీ ఎలాగైనా జరగాల్సిందే అని చెప్పేసి మహా అక్కడి నుంచి అని వెళ్ళిపోతుంది. ఇంత దాకా తీసుకొచ్చావు, అసలు ఎలా అలా ఆలోచించావు? ఇక మెడలో తాళి తీసి ఎలా వస్తావు? అయినా పోటీలో ఓడిపోయిన తర్వాత కదా నిన్ను ఎలాగైనా గెలుస్తా అని చెప్పేసి